కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చేపట్టాలనుకుంటున్నటువంటి లోక్సభ అసెంబ్లీ స్థానాలు పెంచడం విషయంలోనైతే అది ఒక తుది రూపం అయితే వచ్చేసింది. దానికి సంబంధించి రాత్రే ఎన్డీఏ వర్గాలతో అయితే బీజేపీ మాట్లాడింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కాకుండా కాంగ్రెస్తో మిత్రపక్షాలు ఉంటాయి కదా, వాళ్ళతో ఈరోజు మాట్లాడతారు. రేపు కానీ ఎల్లుండి కానీ కాంగ్రెస్తో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కేంద్ర మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రావు మేఘవాలాల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. మొత్తం మనకి 543 అసెంబ్లీ స్థానాలు ఉంటే పార్లమెంట్ స్థానాలు 816కి చేరతాయంట. 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి చేరతాయి. అలాగే ఏపీలో 25 లోక్సభ ఉంటే అది 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉన్నట్లుగా అయితే సంబంధిత వర్గాలు చెప్పాయి. అంటే ఇది 2029కే ఈ యొక్క పునర్విభజన వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2027 కల్లా కూడా మొత్తం జనగణన అంతా అయిపోద్ది. జనాభా లెక్కలన్నీ అయిపోయిన తర్వాత ఈ యొక్క విభజన మొదలు పెడతారు. దానికి సంబంధించి బిల్లును వెంటనే ప్రవేశపెట్టి పాస్ అయ్యేలాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అలాగే మహిళలకు కూడా 2034 నుంచి 33% రిజర్వేషన్ కేటాయించాలని చూస్తున్నారు. దాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2023లో చేసినటువంటి చట్టం ప్రకారం 2034 నుంచి 33% మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వాలంట. సో దాన్ని ఇంక ముందుకు తీసుకొస్తారా లేదా అప్పటి నుంచి దాన్ని అమలు అయ్యేలా చూస్తారా అన్నది కూడా ఇంకా తేలాలి. మొత్తానికి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ లోక్సభ అసెంబ్లీ స్థానాలను అయితే పెంచడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి సఫలీకృతం అవుతాయి. ఎందుకంటే చాలా రాష్ట్రాలు మా అసెంబ్లీ స్థానాలు పెంచండి అని కోరుతున్నాయి. అసెంబ్లీ స్థానాలు పెంచమంటున్నాయి, లోక్సభ స్థానాలు కూడా పెంచమంటున్నారు.